నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్ర రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, జన సైన్యాధిపతి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటూ నిరంతరం అందుబాటులో ఉండే నాయకుడు, తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్ర రథసారథి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, ఆంధ్రప్రదేశ్ కాషాయ దళపతి గౌరవనీయులు శ్రీ పివిఎస్ మాధవ్ గారికి, మైనార్టీల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఎన్ఎంటి ఫరూక్ గారికి, తనకు అండగా నిలిచినటువంటి నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో తన మార్పు చూపిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, సింహపురిలో దేవదేవుడి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తూ సింహపురి ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ అవసరమైతే తమ పార్లమెంట్ అభివృద్ధి కోసం ఢిల్లీలో తమ గళం వినిపించే నాయకులు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, పెద్దల సభలో నెల్లూరు పార్లమెంట్ అభివృద్ధి తమ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వీరా బసవరావు గారికి, పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా నిలబడే నాయకులు, సింహపురి రథసారథి శాసనమండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ వీరా రవిచంద్ర గారికి, మాజీ కేంద్ర మంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు సభ్యురాలు టీటీడీ బోర్డు మెంబర్ గౌరవనీయులు శ్రీమతి పనవాక లక్ష్మి గారికి, పశ్చిమ రాయలసీమ పట్టుభద్రుల ఎన్నికల్లో విజయం దుందువి మోగించి కార్యకర్తల్లో నూతన ఉత్సాహం తీసుకొచ్చిన శాసనమండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి గారికి, తమ నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తూ రైతన్నలకు ఎప్పుడూ అండగా నిలుస్తూ తెలుగుదేశం పార్టీ గొంతులు వినిపిస్తున్నటువంటి సర్వేపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, కోవూరు నియోజకవర్గానికి కొండంత అండగా ఉంటూ నియోజకవర్గం తమ కుటుంబంగా భావించి నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తూ పిఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి కోవూరు శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబరు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, తమదైన శైలిలో నియోజకవర్గ అభివృద్ధి కోసం నమ్ముకున్న కార్యకర్తలకు అండగా హ్యాట్రిక్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, కావలి నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి కావలి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారికి, ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం అందరితో కలిసి ముందుకు సాగుతున్నటువంటి ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాకల సురేష్ గారికి, నందమూరు శాసనసభ్యులు గౌరవనీయులు ఇంటూరు నాగేశ్వరరావు గారికి, వెంకటగిరి శాసనసభ్యులు గౌరవనీయులు మురుగండ్ల రామకృష్ణ గారికి, సూలూరుపేట నియోజకవర్గ సభ్యులు గౌరవనీయులు శ్రీమతి విజయశ్రీ గారికి, పట్టుభద్రుల శాసనమండలి సభ్యులు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలను కుప్పం నియోజకవర్గంలో అమలు చేస్తున్నటువంటి నాయకులు గౌరవనీయులు శ్రీ కంచెల శ్రీకాంత్ గారికి, చదువుల తల్లి సరస్వతి దేవి సేవకై ఆంధ్ర రాష్ట్ర గ్రంథాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌరవనీయులు శ్రీ గోవిందల కోటేశ్వరరావు గారికి, వర్క్స్ బోర్డ్ ఆస్తులను కాపాడుతూ ముస్లిం సమాజానికి అండగా నిలుస్తున్నటువంటి వర్క్ బోర్డ్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారికి, ఆంధ్ర రాష్ట్ర కనీస వేతనాల సలహా బోర్డు చైర్మన్ తెలుగుదేశం పార్టీ
నినదించిన నాయకులు ఆంధ్ర రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ ఆనం వెంకటరామరెడ్డి గారికి, నెల్లూరు నగర ఇన్ఛార్జి మేయర్ గౌరవనీయులు శ్రీ రూప్ కుమార్ గారికి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ సంగరెడ్డి సురేష్ రెడ్డి గారికి, నమ్ముకున్న పార్టీ కోసం నిరంతరం పనిచేసే నాయకులు తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ చేజల వెంకటేశ్వర రెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీ సింహపురి రథసారథి శ్రీ వంశీధర్ రెడ్డి గారికి, నెల్లూరు కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ మెట్టుకూరి ధనంజయ రెడ్డి గారికి, డిసిఎంఎస్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ గొంగంటి నాగేశ్వరరావు గారికి, తమ నియోజకవర్గం అభివృద్ధిలో భాగస్వాములవుతూ ఓడిన గెలిచిన నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లేని రామారావు గారికి, గౌరవనీయులు శ్రీ కంబం విజయరామరెడ్డి గారికి, గౌరవనీయులు శ్రీ వంటేరి వేణుగోపాల్ రెడ్డి గారికి, గౌరవనీయులు శ్రీ బొమ్మి లక్ష్మీనారాయణ గారికి, గౌరవనీయులు శ్రీ తాళపాడ రమేష్ రెడ్డి గారికి, గౌరవనీయులు పరసారత్నం గారి, గౌరవనీయులు కోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవనీయులు శ్రీ నెలవల సుబ్రహ్మణ్యం గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మహిళలకు మరియు మా కోసం తరలి వచ్చినటువంటి నా యువ చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, అందరికీ, మీడియా సోదరులకి, ప్రజా సోదరులకి, నెల్లూరు జిల్లా ప్రజా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. బీజేపీలో ప్రత్యేకంగా నాకు ఇష్టమైనటువంటి శ్రీ ఆంజనేయులు గారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సభకి చేసిన అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అనగనగా ఒక మహనీయుడు, ఆయన పేరు వెనకల ఒక త్యాగం, ఆయన మౌనం వెనకల లక్షల గుండెల బాధలు, ఆయన మహానాయకుడు నింగి నుంచి నేలకు దిగి వచ్చిన ఒక బాధ్యత, ఆయన అమ్మ చేతి స్పర్శ లాంటి ఓ భరోసా, నాన్న చేతి నడక లాంటి ఒక ధైర్యమైన ఆశ, ఆయన ఆడబిడ్డల కలలకి ఓ నమ్మకం, ఆయన కాలాన్ని ముందుగా చదివే యోగి, ఆయన అడుగులు ఎప్పుడూ అభివృద్ధి వైపే, ఆయన పేరే వింటేనే ఒక ప్రేరణ, ఆ ప్రేరణే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అంటేనే ఆలోచనల ఆకాశం, నిశ్శబ్ద గ్రంథాలయానికి నన్ను చైర్మన్గా నియమించి మాటిచ్చిన మాట నిలబెట్టుకున్న మహోన్నతమైన మనసుకు ఏమిచ్చుకోగలము.
అవసరం లేదు. గతంలో అసలు గ్రంథాలయాలు ఎక్కడుంటాయో చదువుకునే వాళ్ళకు తప్ప ఇంకా ఎవరికి ఏమంత తెలియదు. నిజం చెప్పాలంటే ఇది ఒక పదవి ఉందని నాకు కూడా తెలియదు. నాకు ఇచ్చినంత వరకు తర్వాత తెలుసుకోవడం మొదలు పెట్టాను. గౌరవనీయులైన మంత్రి గారు ఆనం రామనారాయణ సార్ చెప్పినట్టు నా మీద నమ్మకం ఇచ్చి నా మీద ఇంత భరోసా ఇంత బాధ్యత పెట్టినటువంటి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి కోసం నేను తప్పకుండా 100% నేను నమ్ముకున్న నా శ్రీమన్నారాయణ సాక్షిగా చెప్తా ఉన్నా, గ్రంథాలయాన్ని డెవలప్ చేసే వరకు గ్రంథాలయాలు మళ్ళీ దేవాలయాలుగా మార్చే వరకు నిద్రపోనని మేము ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. గ్రంథాలయం అంటే దేవాలయంతో సమానం. సాక్షాత్ చదువుల తల్లి నిలయం. ఎందరో విద్యార్థులు ఆ గ్రంథాలయాల్లో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్నట్టు మనం విన్నాం. కాబట్టి అటువంటి గ్రంథాలయాలు కేవలం స్టూడెంట్స్ కో లేకపోతే ఒక నెల్లూరులో కానీ ఇంకొక చోట కానీ ఉన్నట్లు కాదు. ఆ గ్రంథాలయాలంటే మన అందరికీ ఉపయోగపడేవి. కాబట్టి నేను గ్రంథాలయాల కోసం కృషి చేయాలంటే పెద్దలందరి సహకారం నాకు కావాలి. గౌరవనీయులందరూ కూడా నాకు సహాయం చేస్తారని, వారి అందరి సహాయంతో అండదండలతో మరి మనం గ్రంథాలయాలు డెవలప్ చేసుకోవాలని నేను వారిని కోరుకుంటున్నాను. గ్రంథాలయాలకు సంబంధించిన నిధులు వచ్చేలా చూసుకోవాలి. మరి నెల్లూరు గ్రంథాలయం చాలా 100 years దాటిపోయినట్టుంది. దాన్ని డెవలప్ చేసుకోవాలి. అది 3 years దాటి కొత్త బిల్డింగ్ ఆగిపోయిందని విన్నాం. ఇవన్నీ కూడా గౌరవనీయులైన మంత్రి గారు పొంగూరు నారాయణ గారు కూడా మనకి సహాయం చేయాల్సి ఉంటుంది. పెద్దలందరూ కూడా గ్రంథాలయాలకు సంబంధించి సహాయం చేయవలసిందిగా నేను వాళ్ళని అందిస్తాను. అందరినీ కోరుకుంటాను. మన గ్రంథాలయం మన దేవాలయం అనుకుని అందరూ కూడా నాకు సహకరిస్తారని, అదేవిధంగా ఆత్మకూరు ఉదయగిరి ఎమ్మెల్యేలు కావలి ఎమ్మెల్యే గారు అందరూ కూడా నెల్లూరు జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ గ్రంథాలయాన్ని అభివృద్ధి పరచడం కోసం వారి యొక్క వంతు మాకు సహాయం చేస్తారని కోరుకుంటూ, అంతేకాకుండా ఈ గ్రంథాలయాలు గౌరవనీయులైన లోకేష్ బాబు గారు మంత్రి గారు కావడం వల్ల ఆయన తప్పకుండా నిధులు కేటాయిస్తారు. తప్పకుండా మనం డెవలప్ చేసుకుంటాం. ఈ జిల్లా గ్రంథాలయాలకు మా చైర్మన్లందరికీ చైర్మన్ మా కోటేశ్వరరావు గారికి ప్రత్యేకించి ఆయన అంత దూరం నుంచి ఈ ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది. వారికి ఇవే నా హృదయపూర్వక మనస్ఫూర్తిగా పదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి వారు తెలుగుదేశం కోసం చాలా కష్టపడ్డారు. చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు మరి వారికి ఇంత ప్రత్యేకతగా గుర్తించి ఎంత మంచి మనసు ఉంటే వారికి ఇంత ఇది వాళ్ళు చూపిస్తారనేది నా విషయంలో కూడా అదే జరిగింది. నా మీద పెట్టినటువంటి నమ్మకానికి నా కోసం పెద్దలందరూ గౌరవనీయులందరూ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చి నన్ను అభినందించారు. భుజం తట్టి మేమున్నాము అన్నారు మంత్రి ఆనం రామనారాయణ సార్ గారు. సార్ మీ అందరి సహకారం నాకు కావాలి, మీ అందరూ అండదండలు నాకు కావాలి. మనం గ్రంథాలయాలు డెవలప్ చేసుకోవడం కోసం అందరూ నాకు సహకరిస్తారని కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి మరి నా సోదరీమణులందరికీ అన్నదమ్ములకి నా కోసం తరలి వచ్చిన యువత అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న మాట చివరిగా చెప్పుకోవాలి. నా భర్త చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన నన్ను తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చింది ఆయనే. ఆయన చెప్పారు, నువ్వు ఇక్కడ ఉంటే నీ తెలివితేటలకి విలువ ఉండదు, నిన్ను గుర్తించాలంటే తెలుగుదేశం
ఉన్నాను. ఈ పొద్దు ఆంధ్ర రాష్ట్రంలో శాంతకుమారి అనే ఒక గుర్తింపును తీసుకొచ్చి ఇచ్చిన మహానుభావుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, విద్యాశాఖ మంత్రి వర్యులకు నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటాను. కూటమి ప్రభుత్వ నాయకులకి నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటాను. ఈ వేదిక మీద ఉన్న గౌరవనీయులైన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా కోసం వచ్చిన మీ అందరికీ కూడా, నా బంధాలకి, నా స్నేహితులకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెళ్ళకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పెద్దలందరి సహకారంతో, నా శ్రేయోభిలాషుల ఆశయంతో, మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని, ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం, అన్నమయ్య సర్కిల్ దగ్గర, నెల్లూరు. మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి, నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్.